Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అన్ని రకాలుగా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ముందుగా ఈరోజు మొదటి నెల జనవరి నెలలో గ్రహాల గోచారీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా జనవరి నెలలో గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశిలోనే శుక్రుని సంచారం జరుగుతుంది. ఇక ద్వితీయంలో రవి కుజబుధుల సంచారం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ కుజబుధులు ఇద్దరు నెల మొత్తం ఉంటారు. రవి మాత్రం తృతీయంలోకి 15 తరగతి వెళ్ళిపోతాడు. 19 తర్వాత శుక్రుడు మాత్రం ద్వితీయంలోకి వచ్చేస్తాడు. ఇక అర్ధాష్టమ శని ఉంది, మీకు పంచమంలో రాహు ఉన్నాడు, గురువు షష్టమంలో ఉన్నాడు, కేతు లాభంలో ఉన్నాడు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి లాభంలో కేతు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అలాగే ఇక్కడ శుక్రుడు రాశిలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు వల్ల కేతు వల్ల చక్కటి ఫలితాలు, మిగతా గ్రహాల అనానుకూలత వల్ల కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఏదైనా సరే లైట్ లాంటిది గురుబలం అంటారు. అలాంటి గురుబలం అనేది జనవరి నెల కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంతవరకు ఒక మానసిక అశాంతి అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన లైఫ్ అలవాటు అయిపోతుంది అనమాట. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనేది అంటే ఏంటంటే ఇలా పని అయిపోవడం, ఇలా వెళ్ళగానే డబ్బులు రావడం, ఇలా అడగగానే రావడం, ఇలాంటి వాటిలో కొంచెం బ్రేక్ పడడం, లైఫ్ అనేది కొంచెం స్లో అవడం. ఎందుకంటే శని వక్రం అయిపోయిన తర్వాత అర్ధాష్టమ శని ప్రభావం పడడం వలన కొంత స్లోగా లైఫ్ అనేది వెళ్ళడం, అన్ని రకాలుగా కూడా కొంత తృప్తినిచ్చే సంఘటనలు జరగకపోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇక ముందు మనకు పట్టిందల్లా బంగారం టైటిల్ పెట్టినందుకు ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయంటే లాభస్థానంలో కేతు ఉన్నాడు. ఏ స్థానం ఎలా ఉన్నప్పటికీ కూడా, ఏ స్థానంలో మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా లాభస్థానం అనేది మనకు వచ్చే లాభాన్ని సూచిస్తుంది. అంటే ఏంటంటే మనకి ఎంత జీతం వచ్చినా మిగిలేది ఎంత అనేది లాభస్థానం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి స్థానంలో అనుకూలమైన కేతు ఉండడం వలన తప్పకుండా మీరు కొంచెం ఇబ్బంది పడినా, మానసికంగా బాధపడినా, అధైర్యపడినా, కష్టపడినా, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో ఏంట్రా బాబు ఎలా అవుతుంది, మీ డిగ్నిటీకి ఇబ్బంది కలిగిన, మీ అహానికి కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఆఖరికి మీకు సిచ్యువేషన్ ఫేవర్గా మారి మీరు అనుకున్నట్లుగానే, ఎందుకంటే 11వ స్థానం అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ కాబట్టి మీరు అనుకున్నట్లుగానే మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ లాభస్థానంలో ఉన్న కేతువు డైరెక్ట్గా పంచమాన్ని చూస్తారు కాబట్టి పంచమంలో ఇచ్చే రాహు ఇచ్చే ఎఫెక్ట్ను కూడా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట. ఇక కేతువు ఏ విషయాలకి ఎక్కువగా ఉపయోగపడతాడు అంటే రుణ విముక్తి కోసం ప్రయత్నించండి, తప్పకుండా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా సరే మనం ఇంట్లోకి సంబంధించిన కానివ్వండి, ఆఫీస్లోకి సంబంధించి కానివ్వండి, ఏదైనా డెసిషన్స్ తీసుకోవడానికి కూడా పిల్లల విషయాలు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, పర్సనల్ విషయాల్లో డెసిషన్లు తీసుకోవడానికి కూడా లాభస్థానంలో కేతువు అనుకూలంగానే ఉంటాడనమాట. అయితే ఏంటంటే కొంతవరకు కేతు అంటే ఏంటంటే మనుషులతో రిలేషన్స్లో కొంచెం కుజుడులాగే అనమాట. కుజుడిచ్చే ఫలితాలే కేతు ఇస్తాడంటారు. కాబట్టి కుజుడు బలంగా లేకపోయినా కేతు బలంగా ఉండడం వలన కొంతవరకు ఏంటంటే ఆ స్టామినాకి సంబంధించి కానీ, పవర్కి సంబంధించి కానీ, కొన్ని పనుల్లో యాక్టివ్నెస్ కానీ అంతా బాగానే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీకు శుక్రుడు కూడా అనుకూలంగా ఉండడం వలన ఈ పనులన్నింటినీ కూడా కొంత డైవర్ట్ చేస్తామండి. శుక్రుడు అంటే మన కళ్ళకు కనిపించే ఆనందాలు, మనం వస్త్రధారణ, మన నగలు, సంతోషాలు, ఇలాంటి వాటిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. కాబట్టి ఎక్కువ శాతం రాశిలోను ద్వితీయ స్థానంలోనూ శుక్రుడు సంచారం జరుగుతుంది కాబట్టి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి వ్యాపార వృద్ధి కానివ్వండి, లేకపోతే ఎవరైతే మనకి క్లాత్స్, గోల్డు, సిల్వరు, లేకపోతే ఏదైనా సరే బ్యూటీ పార్లర్స్, అంటే ఏంటంటే మనకి తిండికి
నిత్య హెల్త్ ఇలాంటివి కాకుండా ఎంటర్టైన్మెంట్గా అవి లేకపోయినా మనం బతకగలం అనే విషయాలన్నీ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు, హెయిర్ గ్రోత్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇలాంటి వాటిలన్నీ ఈ క్లినిక్లన్నీ ఇలా నడిపే వాళ్ళకి వీటికి సంబంధించిన ఆరోగ్యం మనకి బ్యూటీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో పండగ సీజన్ ఏమో కదా, ఫుడ్ జనవరి 1 ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళకి, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ పండుగలో రకరకాల ఆటలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించి చాలా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి కష్టాలు లేవంటే కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రవికుజ బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రవికుజులు పెద్ద అనుకూలంగా లేరు. మెయిన్గా మీ రాశ్యాధిపతి కుజుడు అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం ఏంటంటే కుజుడు అనగానే ఏంటంటే మనకి అందరికీ కాకపోయినా ఎవరికైతే కుజమహదశ నడుస్తుందో, ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కొంచెం కుజుడు నీచిపట్టు ఉంటాడో వాళ్ళకి ఏంటంటే ఎన్ని సంతోషాలు చుట్టూ ఉన్నప్పటికీ కూడా కొంత అశాంతి అనేది ఉంటుందన్నమాట. డబ్బు ఉంటుంది, అందరూ ఉంటారు, అన్ని కలర్ఫుల్ ప్రపంచం ఉన్నప్పటికీ కూడా ఏదో లోటు, ఏదో ఆలోచన, మనిషి మాత్రం ఎక్కడ ఉంటాడు, మనసు మాత్రం ఎక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరుగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తెలివిగా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా తెలివిగా వ్యాపారం చేయగలుగుతారు. ఆరోగ్యం సంబంధించి కానివ్వండి, గృహ సౌఖ్యానికి సంబంధించి కానివ్వండి, ఇల్లు ఏమైనా మారడం ఇలాంటి వాటికి సంబంధించి కానివ్వండి అన్నీ అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి, అత్తమామల నుంచి కూడా సపోర్ట్ అనేది చక్కగానే ఉంటుంది. ఇక శని, రాహు, గురువు పెద్ద అనుకూలంగా లేరు. 4లో శని ఉన్నాడు కాబట్టి మెయిన్గా 4 అనగానే భూమికి సంబంధించిన వ్యాపారాలు, లేకపోతే కన్స్ట్రక్షన్లు, అమ్మడం, కొనడం, వాటికి సంబంధించిన అన్ని డెకరేషన్స్, ఇసుక, సిమెంటు, ఐరన్, డిజైనింగ్స్, గుమ్మాలు పెట్టడాలు, లోపల కప్బోర్డులు చేసే వర్క్స్, ఇలాంటి వర్క్లన్నిటికీ సంబంధించి పండగ టైం కావడం వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల కొంత స్లోగా నడుస్తాయి అన్నమాట. అంటే ప్రతిదీ కూడా రావడం, అంటే మీరు ఎక్కడ ఆర్డర్ పెట్టారండి అవి రాకపోవడం, అంటే నేను పని చేద్దామని కరెక్ట్గా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయడానికి ఏంటంటే ఆ మెటీరియల్ కానీ లేకపోతే రావాల్సిన మనుషులు కానీ కాస్త రాకపోవడం వలన కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. మిగతా విషయాలు పెద్దగా ఇబ్బంది, స్లో అనేది ఉంటుంది. ఆ స్లోకి అలవాటు పడాలి తప్ప చిరాకు, కోపం తెప్పించుకోకుండా ఉండడం మంచిది. ఇక పంచమంలో రాహు ఉన్నాడు. రాహు పంచమంలో ఉన్నప్పుడు పిల్లలు మనల్ని కొంచెం మాయ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ మాయలో పడొద్దు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తానన్నా ఏదన్నా చేస్తానన్నా 1-2 సార్లు ఆలోచించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తే మంచిది. లేకపోతే మాత్రం నా పిల్లడు చాలా మంచోడు, నా కూతురు చాలా మంచిది, నా కొడుకు చాలా మంచిది అని అందరికీ ఉంటుంది. కానీ ఏంటంటే పంచమంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మాయలా ఉంటుందన్నమాట. వాళ్ళే తెలియకుండా కొన్ని విషయాల్లో అనవసరంగా వేలుపెట్టి కాల్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రాహు అంటే మాయ కాబట్టి స్పెక్యులేషన్ అన్నమాట. ఎప్పుడన్నా మనకి ఎవరన్నా డబ్బులు వడ్డీకి అడిగినా, లేకపోతే చేబుదులు అడిగినా, లేకపోతే ఏమన్నా ఇన్వెస్ట్మెంట్లకి అడిగినా మనం ఇచ్చేస్తూ ఉంటాం. అయితే ఏంటంటే ఇంతవరకు వాళ్ళు కరెక్ట్గా తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలా జరగదు అనమాట. ఎందుకంటే పంచమం అంటే స్పెక్యులేషన్. మెయిన్గా ఏంటంటే డైలీ రొటీన్ లైఫ్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ డీల్ చేయడము, అలాగే ఏదైనా సెటిల్మెంట్ చేయడం ఇలాంటివి అనమాట. అలాగే ఏదైనా రిజిస్ట్రేషన్లు ఇలాంటి వాటిలో అనుకున్న టైంకి అనుకున్నట్టుగా అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది అనమాట రాహు విషయంలో. కాబట్టి డబ్బుల విషయంలో కేర్ఫుల్గా ఉండకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా గురువు అనుకూలం లేదు. ఎక్కడ? 6వ స్థానంలో. అయితే గురువు అనుకూలత 6వ స్థానంలో లేనప్పటికీ కూడా తను ఉన్న స్థానానికి చెడు చేసుకున్నప్పటికీ కూడా చూసే స్థానాలకు మేలు చేస్తాడు. కాబట్టి మీ ఉద్యోగాలకు సంబంధించి అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలు చేసేవాళ్ళు, నూతన ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా గురుబలం వలన చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది. ఏ ఉద్యోగం అయినా, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగాల వరకు వ్యాపారాలు అన్నీ కూడా చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది. వ్యయాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ సీక్రెట్ అఫైర్స్, డిజైర్స్, డార్క్ సైడ్స్ ఆఫ్ లైఫ్ అంతా కూడా మీరు అనుకున్నట్టుగానే నీట్గానే వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే కొంతవరకు ఖర్చుల విషయంలో నియంత్రణ పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇక్కడ ద్వితీయ స్థానం కొంచెం సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా గురు దృష్టి అనేది ఉండడం వలన కొంతవరకు ఆ ఇంట్లో గొడవలకు సంబంధించి కానీ, ఫ్లో ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి కానీ
కొంతవరకు మరీ అంత అసంతృప్తిగా కాకుండా కొంచెం తృప్తిగానే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పిల్లలకు సంబంధించి ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని ఈ నెల పక్కన పెట్టేయండి. ఎవరు అడిగినా సరే వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి ట్రీట్మెంట్కి వెళ్ళొద్దు. ఏదో డెసిషన్ తీసుకోవాలి, కోపంగా ఆవేశం ఒక నిమిషంలో చేసే పని కాదుగా, పిల్లల్ని ఏమైనా తయారు చేసేలేం కదా. కాబట్టి ఈ నెలలో అసలు వాటి గురించి ఎత్తొద్దు. అలాగే వాక్కుంటారు, కుక్కలు అలాగే వాగుతాయి అనుకుని వదిలేయడం చాలా మంచిది. మెయిన్గా అవి ఎక్కువ పెట్టుకుంటే అసలు మీరు ఆనందంగా ఉండలేరు. కాబట్టి ఇక మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుంది అంటే, చాలా వరకు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, కొత్త ఆలోచనలు చేయండి. లాభంలో కేతువు శుక్రుడు వల్ల తప్పకుండా పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఈ నెల ఉండే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద మీరు ఈ నెలలో కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదవండి, బాగుంటుంది. కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను చూడండి. కుజుడు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యం అనే కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని కనీసం 500 సార్లు రోజు చదవడం వలన మీ రాశ్యాధిపతి కాబట్టి తప్పకుండా హెల్త్ విషయాలు కానివ్వండి, మిగతా ఇతరత్ర విషయాలు కానివ్వండి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కుజుడు మీకు చాలా మేలు చేస్తాడు కాబట్టి కుజుడు ధ్యానం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.